10 రోజుల క్రితం దగ్గరగా ఇదే రోజు ఆంధ్రప్రదేశ్లో సరిగ్గా వారం క్రితం ఇదే రోజు పోయిన మంగళవారం ప్రవీణ్ పగడాల గారు ఒక గొప్ప దైవజనుడు, క్రీస్తు కొరకు సాక్షి, సత్యాన్ని ఉన్నదున్నట్టుగా ప్రకటించడంలో ముందుండేవాడు. సత్యాన్ని వెలికి తీసే క్రమంలో, సత్యాన్ని చూపించే క్రమంలో అపారమైన ధైర్యాన్ని ప్రకటించినవాడు, చూపినవాడు. ఆయన మరణం ఒక్కసారి 2 తెలుగు రాష్ట్రాలను ప్రత్యేకంగా ఈ పాటికే ఆ వార్త అలా వ్యాపించేసింది. ప్రారంభంలో అది ప్రమాదము అన్నారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి పరిశీలించిన వారు ఈ మరణం మీద అనుమానాలు ఉన్నాయని దాన్ని అనుమానాస్పద మరణము కింద కేసు నమోదు చేయడం, ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నీ మనకు తెలుసు. అయితే ప్రత్యేకంగా ఇక్కడ నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, ఇంకా పోస్ట్మార్టం రిపోర్ట్ రాలేదు, పోలీసు విచారణ కొనసాగుతుంది. పోలీసు వారు ఎప్పటికప్పుడు ఏం జరిగిందో చూపించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇంకా పోస్ట్మార్టం రిపోర్ట్ రావాలి, అది కొంచెం ఆలస్యం తీసుకుంటుంది. ఎందుకంటే ఇది పోలీసు వారు ఇది ఒక ఛాలెంజింగ్గా కేసు తీసుకున్నారు. ఇది విశిష్టమైన కేసు కాబట్టి అంత తేలిగ్గా వెంటనే పోస్ట్మార్టం ఎందుకు రాదు అని మనం త్వరగా రావాలని కోరుకోకూడదు. ఎందుకంటే చేయాల్సిన పని చాలా ఉంటుంది. ఒక్క పోస్ట్మార్టం చేసిన డాక్టర్సే ఈ రిపోర్ట్ ఇవ్వటానికి కుదరదు. దాంతోపాటు ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావాలి, ఆయన వస్త్రాలు పంపించారు ఆ రిపోర్ట్ రావాలి, వేలిముద్రల రిపోర్ట్ రావాలి, సీన్ ఆఫ్ ఎఫెన్స్లో అక్కడ ఫొటోస్ తీశారు కదా దాని స్టడీ రిపోర్ట్ రావాలి, తర్వాత వాహనాన్ని పరిశీలించినప్పుడు ఏ వాహనం, ఆ వాహనానికి గాయాలు ఉన్నాయో ఆ రిపోర్ట్ రావాలి. ఇదంతా రావాలి, ఇదంతా దగ్గర పెట్టుకోవాలి. మళ్ళీ పోలీసులు మొన్న సమర్పించిన వీడియో ఫుటేజెస్ రావాలి, సీసీ కెమెరాల్లో. ఇదంతా దర్యాప్తు జరిగి రిపోర్ట్ రావాలి. సమయం పడుతుంది. కానీ ఈలోపే ఒక మరణించిన వ్యక్తి మీద ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఎంత దుష్టలోకం అర్థమవుతుందా? ఎంత దుష్టత్వ లోకంలో ఉందో. కొన్ని ఛానల్స్ అదే పనిగా, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అదే పనిగా ఆయన వ్యక్తిత్వం మీద ఎన్ని నిందలు, ఎన్ని అపవాదులు. ఇదంతా చూస్తున్నప్పుడు నిజంగానే ఏవేవో ఫొటోస్ చూయించే, ఆయన వెళ్తున్నప్పుడు ఎక్కడో మద్యం సేవించారని, తాగాడని, పడిపోయాడని, నీరసం వచ్చి ఒక చోట కూర్చున్నాడని, మళ్ళీ లేచాడని, ఇంకొక చోట ఎక్కడో కొనుక్కున్నాడు మద్యం అని. ఈ మాటలన్నీ కూడా మనం వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఒకంత దుఃఖం. చనిపోయిన వ్యక్తి మీద రాజకీయాలు చేస్తున్న మతం. ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పడానికి ఏం ప్రయత్నం చేస్తున్నానంటే, మతము యొక్క మూఢత్వం, మతము యొక్క ప్రమాదకరమైన స్థితి ఈ ఒక్క సన్నివేశంలో మీకు అర్థం అవ్వాలి. యేసు క్రీస్తు యొక్క సత్యాన్ని ధైర్యంగా ప్రకటించినవాడు. మీరు గమనిస్తే ప్రవీణ్ పగడాల గారి యొక్క వర్తమానంలో
మీరు గమనించారో లేదో, ఆయన ప్రతి వర్తమానంలో కింగ్డమ్ గురించి చెప్తాడు. ఆయన రాజ్యాన్ని గురించి చెప్తాడు. క్రీస్తు రాజ్యం, ఆ రాజ్యం ఎలా ఉంటుంది, ఆ రాజ్యంలో ఎవరుంటారు, ఆ రాజ్యంలోనికి ఎవరు వెళ్తారు. దేవుని యొక్క రాజ్యానికి మతానికి రెండిటి మధ్య ఉన్న తేడాను బాహటంగా ప్రకటించాడు. మతము యొక్క ముసుగును తీసేసి నడి రోడ్లో నిలబెట్టాడు. ఈయన మతం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అందుకే అతడు, నేనంటాను, విజయవీరుడుగా అతడు తన యాత్రను ముగించి శ్రేష్టమైన పాఠాలు విడిచిపెట్టి ఒక ఉద్యమాన్ని నెలకొల్పి తన యాత్రను ముగించి ఆ కింగ్డంలోకి వెళ్ళాడు, ఆ రాజ్యంలోకి వెళ్ళాడు. మతం ఒప్పుకోదు కదా. అరే, ఇంకా రిపోర్ట్ రాలేదు. ఈ ఫుటేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ ఒక్క ఫుటేజ్లో కూడా ఆయన ముఖం కనిపిస్తుందా? ఎలా నిర్ధారించారు మరి? నిన్నటి దినం ఆదివారం రాత్రి నుంచి నాకు తెలిసి పోలీసు వారు కూడా అంతా విచారణ చేయట్లేదు. కానీ ఈ మతం ముసుగులో ఉన్నాయే కొన్ని ఛానల్స్, వాళ్ళు చేస్తున్న విచారణ, వాళ్ళ ప్రయాస, వాళ్ళ ప్రయాణాలు ఏదో చేయాలని వేసేసారు ఇప్పటికే ముద్ర, త్రాగుబోతు అని. నేను ఒక్క మాట చెప్పాలి. ఈ త్రాగుబోతు అన్నారే, యేసుక్రీస్తుని కూడా అన్నారు ఆయన త్రాగుబోతని. ఎంత విచిత్రం! మతం, ఈ మతాన్నే ప్రవీణ్ గారు ఖండించింది. మతాన్నే భారతావని యొక్క వృద్ధిలో ఇక్కడ ఉన్న మూఢత్వం, ఇక్కడ ఉన్న అనాగరిక చర్యలు గతంలో ఎలా ఉండేయో దానిని ఖండిస్తూ దేవుని యొక్క వాక్యం ద్వారా, బైబిల్ వచ్చిన తర్వాత సమాన హక్కులు ఇవ్వబడడం ద్వారా ఒక స్త్రీని ఎలా గౌరవించారో అద్భుతంగా చెప్పాడు ఆయన. ఒక సంస్కరణలు దేవుని యొక్క వాక్యాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టిన తర్వాత, క్రీస్తు ప్రేమ ప్రకటించబడిన తరువాత ఎలా సంస్కరణలు వచ్చాయో, ఏ రీతిగా ప్రజల జీవితం వెలిగించబడిందో, మతాన్ని విడిచిపెట్టి మార్గంలోకి వచ్చిన తర్వాత ఆ మార్గం ఎలాంటిదో బాహాటంగా ప్రకటించాడు. మతం ఒప్పుకుంటుందా? ఆయన చెప్పిన ప్రతి వర్తమానంలో జీసస్ ఈజ్ మై కింగ్, ఆయన నా రాజు, ఆయన రాజ్యం, కింగ్డమ్ అని చెప్పిన వర్తమానాల్లో ఇదే మూలం. మతానికి మార్గానికి ఉన్న తేడా అని చెప్పాడు. మతం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఇది మనం సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలి. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించున్నాను. యేసుక్రీస్తుని నిజంగా మీరు ఆలోచించండి. త్రాగుబోతు అన్నారు, తిండిబోతు అన్నారు, దయాల పట్టినోడు అన్నారు, ఇతను బయల్జుబూలు వలన దయాలు వెడగొడుతున్నాడు అన్నాడు. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తుని వారు విమర్శిస్తూ, మతం శాస్త్రులు, సద్దూకయ్యులు, అక్కడున్న ధర్మశాస్త్ర పండితులు అన్నారు, మేము వ్యభిచారం వల్ల పుట్టినోళ్ళం కాదన్నారు. దాని అర్థం ఏంటో తెలుసా? నేటి దినాన యేసుక్రీస్తుని అంటున్నారే, యేసుక్రీస్తుకు తండ్రి ఎవరు అని. మరియ మీద భయంకరమైన మాటలు, నిందలు. అవి మాటలు వింటుంటేనే అన్న వాళ్ళ మీద ద్వేషం కాదు, మతం ఎంత భయంకరమో అర్థమవుతుందా?
అదే మతమైనా కావచ్చు, క్రైస్తవ మతమా, హిందూ మతమా, లేదా ఇస్లామా, జైన్, బౌద్ధ్, ఏదైనా కావచ్చు. మతం మానవత్వానికి ప్రమాదం. వింటున్నారా? మతం మానవత్వం లేనిది. మతములో నివసించేవాడికి మానవత్వం ఉండదు, క్రూరత్వం ఉంటుంది. అది నేటి దినాన్ని వెల్లడవుతుంది. అదే పని కట్టుకొని ఆయన్ని ఇంకా విచారణ కాకముందే, రిపోర్ట్ రాకముందే వీళ్ళే ఇచ్చేశారు రిపోర్ట్. వీళ్ళే ఇచ్చేశారు, ఇంక అయిపోయింది. నేనేమంటానంటే, ఆ రిపోర్ట్స్ ఏమైనా కానీ దేవుని రాజ్యమును గురించి ప్రకటించిన వాడు, ఆ రాజ్యములో ఎవరుంటారో, క్రీస్తు ప్రేమ ఏమిటో, అజ్ఞానముతో నిండి ఉన్న మానవ జీవితాన్ని క్రీస్తు ఎలా వెలిగించాడో, ఈ రాజ్యము యొక్క విశిష్టత, ప్రత్యేకత ఏంటో, ఈ రాజ్యములోనికి దేవుడు ఎలా ఆహ్వానిస్తాడో అన్ని ప్రకటించిన వాడు తాగుతాడా? ఒక్కసారి ఆలోచించండి. శ్రమపడిన వాడు